వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం గ్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ సాయిరాం. జయ గురు సచ్చిదానంద సచ్చిదానంద స్వామి సమర్థ. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 46వ అధ్యాయ ప్రారంభం. బ్రహ్మచారి వామనబువ అనే అంశం. విద్యాసాగర, దేహధారులు ఎల్లప్పుడూ స్వతంత్రులు కారు. వారు దేవదేవుడైన ఆ పరమేశ్వరునకు అధీనులు. పరమేశ్వరుడు వారిని తన ఇష్టం వచ్చినట్లు ఆడిస్తాడు. సుఖ సంతోషాలు కలిగిస్తూ ఉప్పొంగిపోయేలా చేస్తాడు. దుఃఖాలు కల్పించి కృంగదీస్తూ ఉంటాడు. అయితే దేహి ఎల్లవేళలా దేవదేవునిలో లయమయ్యుంటే వీటిని అధిగమించి నిశ్చల స్థితి నొందగలదు. ఈ స్థితిని పొందడానికి సద్గురు ప్రబోధం, అనుగ్రహం కావలసి ఉన్నది. అది కష్ట సుఖాలు అనేటువంటి ఈ ద్వంద్వ ప్రకృతిని సమంగా తీసుకోవాలి అంటే మరి గురు అనుగ్రహం, గురు ప్రబోధం కావలసి ఉన్నాయి కదా. అది దానిని పొందడమే మానవ జీవిత పరమావధి. దానికై జీవించాలి, తపించాలి, తరించాలి అని శ్రీ నిత్యానంద యోగి వామనబువ వృత్తాంతమును చెప్పసాగిరి. విద్యాసాగర, శ్రీ స్వామి సంచారం చేయుచు ద్వారకకు వెళ్ళినారు గదా. అక్కడ రావూజీ వైద్యను అనుగ్రహించారు. అతను అహ్మద్నగర్ జిల్లా వంబూరి గ్రామ నివాసి. అతనికి రామ్ వైద్య, విశ్వనాథ్ వైద్య అని 2 కుమారులు కలరు. వీరంతా దత్తోపాసకులు. వీరి ఇలవేల్పు సప్తశృంగి మాత. మహాత్ములయందు, వారి లీలలయందు విశ్వాసం కలిగిన వారు. వారి వంశములో వైద్యం పరంపరగా వచ్చుచున్నది. వీరు నియమనిష్టలు కలిగిన ఆచారవంతులు. ఈ విశ్వనాథ వైద్యకే మాణిక్యనగరులో శ్రీ స్వామి సమర్థుల దర్శనం కలిగినది. శ్రీ మాణిక్య ప్రభువులు స్వయంగా వీరికి శ్రీ స్వామి దర్శనం చేయించినారు. వీరి సోదరుడైన రామ్ వైద్య కుమారుడే వామన వైద్య. ఇతను కూడా గొప్ప దత్తాత్రేయ భక్తుడు. ఆయన వివిధ రకములైన ఉద్యోగములను చేయుచు చాలా గ్రామాలు తిరిగినాడు. ఆయా సందర్భములలో అనేక సాధువులను, ఫకీరులను కలుసుకుని వారితో వేదాంత విషయ చర్చలు చేసేవాడు. ఆ చర్చల వలన ఆయనకు సంతృప్తి కలుగలేదు. ఒకప్పుడు తన తల్లితో కలిసి పూణేలో ఉండగా ఒక బ్రాహ్మణుడు వామన వైద్యతో సద్గురు కృపలేని జీవితం వ్యర్థం అన్నాడు. వెంటనే వామన్, అలాంటి సద్గురువు నాకెక్కడ లభ్యమగునో దయచేసి తెలుపుము అని కోరెను. ఆ బ్రాహ్మణుడు అక్కల్కోట శ్రీ స్వామి సమర్థులను గురించి కొంతవరకు తెలిపి ఆయనను దర్శించి, ఆ సద్గురు కృపకు పాత్రుడవైనచో నీ జన్మ తరించును అని చెప్పాను. అంతేకాదు, ఆయన సాక్షాత్తు నీ ఆరాధ్య దైవమైన శ్రీ దత్తాత్రేయుని అవతారమే అని అనెను. వామన్ మనస్సుకు ఆ మాటలు ఎంతో ఆనందం కలిగించినవి. వెంటనే అతని మనస్సునకు తన పినతండ్రి ఎప్పుడో చెప్పిన శ్రీ స్వామి విషయములు గుర్తుకు వచ్చినవి. వెంటనే శ్రీ స్వామిని దర్శించుకోవాలని నిశ్చయించుకుని అక్కల్కోట బయలుదేరినాడు. 1872వ సంవత్సరంలో ఇది జరిగినది.
వామన్ వైద్య అక్కల్కోట చేరుసరికి శ్రీ స్వామి అచ్చటలేరు. విచారించగా సమీప గ్రామమైన హోండేకు వెళ్ళినారని తెలిసినది. అక్కడికి వెళ్ళాలని వామన్ బయలుదేరగా ఆ గ్రామం వెలుపల ఉన్న నదికి వరద వచ్చి నదిని దాటు మార్గము లేక చాలా నిరాశకు గురి అయినాడు. కానీ నదికి అవతల ఒడ్డున శ్రీ స్వామివారి దివ్యమంగళ రూపం కనిపిస్తూ ఉండగా వామనబువ నది యువతల నుండే ఆయనకు నమస్కరిస్తూ నిల్చున్నాడు. విచిత్రముగా శ్రీ స్వామి ఆ నది నీటిపైన నడిచి వచ్చి వామనబువ ఎదుట సాక్షాత్కరించిరి. వామనబువ పటరాని ఆనందముతో శ్రీ స్వామి వారికి పాదాభివందనం చేసినాడు. శ్రీ స్వామి అతనిని దీవించి, నీవు నా బిడ్డవి, నా దగ్గర ఉండి నన్ను సేవించుకో, అన్ని బంధములు వదులుకుని సన్యాసం స్వీకరించు, నా ఆశీస్సులు నీకు ఎల్లవేళలా ఉంటాయి, నీకు తప్పక బ్రహ్మనిష్ట లభిస్తుంది అన్నారు. వెంటనే వామనబువ తన దగ్గర గల వస్తువులు వస్త్రములు పారవేచి చిన్న కౌపీనం ధరించి శ్రీ స్వామికి నమస్కరించినాడు. శ్రీ స్వామి అతనికి దీక్షనిచ్చినట్లు గుర్తుగా తన కమండలమును ఇచ్చి ఆశీర్వదించిరి. వామనబువ శ్రీ స్వామి సమర్థులను భక్తి శ్రద్ధలతో సేవించుచుండెను. ప్రతి సంవత్సరం 2-3 పర్యాయములు అక్కల్కోట వచ్చేడివాడు. 1873లో వామన్ బువ నాసిక్ వెళ్ళినాడు. విద్యాసాగర అప్పుడు స్వర్ణయోగ సన్యాసి కథలో వారికి వీరికి ఘోలాప్ శ్రీ స్వామి సమక్షంలో జరిగిన చర్చను తెలుసుకున్నావు కదా. అక్కడి నుండి త్రయంబకం వెళ్ళి అక్కడ నుండి తమ ఇలవేల్పు సప్తశృంగి దేవతను పూజించడానికి వాణికి వెళ్ళినాడు. అక్కడ అమ్మవారిని పూజించుకుని ప్రసాదముగా అమ్మవారి నోటిలో ఉంచబడిన తాంబూలము నిమ్మని కోరగా ఆలయ పూజారులు అది ఆచారం కాదని నిరాకరించిరి. అప్పుడు వామనబువ, అమ్మా సప్తశృంగి మాత, నీవు మా ఇలవేల్పు, నా పైన నీకు దయయున్నచో నాకు నీ నోటిలోని తాంబూలమును ప్రసాదించుము అని ప్రార్థించినాడు. అందరూ ఆశ్చర్యముగా చూచుచుండగా ఆ తాంబూలం వచ్చి వామనబువ చేతిలో పడినది. వామనబువ అమ్మవారి కరుణాకటాక్షమునకు అమితానంద పరవశుడైనాడు. శ్రీమాత్రే నమః. అక్కడి నుండి తిరిగి నాసిక్ వచ్చినాడు. మంగళవేడాలో శ్రీ స్వామి చేత అనుగ్రహించబడిన యశ్వంతరావు అప్పటికే అక్కడ శ్రీదేవు మహారాజుగా ప్రసిద్ధి చెంది ఉన్నారు. వామనబువ ఈసారి వారిని దర్శించి వారిని శ్రీ స్వామి అనుగ్రహించిన లీలలను తెలుసుకుని తాను పొందిన అనుభవమును తెలుపుకొని తాను పండరిపురం మీదుగా అక్కల్కోట వెడుచున్నట్లు తెలిపినారు. అప్పుడు శ్రీదేవు మహారాజ్ తన విషయములను శ్రీ స్వామికి విన్నవించుకోవాలని ఒక ఉత్తరం వ్రాసి వారికి తన పాదాభివందనములు కూడా తెలుపమని పంపినారు. దానిని తీసుకుని గోదావరి జలములను తీసుకుని శ్రీ వామనబువ పండరి చేరి ఆ జలములతో పాండురంగని పాదములను అభిషేకించినాడు. అప్పుడు అతనికి పాండురంగనిలో శ్రీ స్వామి సమర్థులు దర్శనమిచ్చారు. అతను ఆనంద పారవస్యముతో శ్రీ స్వామి సమర్థుల నామం చేసుకుంటూ అక్కల్కోటకు చేరినాడు. శ్రీ స్వామికి పాదాభివందనం చేశాడు. శ్రీ స్వామి అతన్ని చూస్తూనే, నీవు సప్తశృంగి దేవత వద్ద తాంబూలము కొరకు మొండి పట్టు పట్టినావు. నేను అక్కడికి వచ్చి నీకు తాంబూలం ఇవ్వవలసి వచ్చింది. పండరిలో గోదావరి జలములను స్వీకరించి తిని కుండ ఇంకా పచ్చిగనే ఉన్నది, బాగుగా కాల్చవలెను. తీర్థయాత్ర నిమిత్తం ఎన్ని ఊళ్ళు తిరిగినా నీకేమిటి ఫలితం? ఒకే చోట ఉండి స్థిరంగా నిశ్చల మనస్కుడవై నీలోని అంతరాత్మను దర్శించు. నీలోనే సర్వ పుణ్య తీర్థ క్షేత్రము సకల దేవతలు గలరు అని బోధించిరి. అంటే ఇప్పుడు తీర్థాలు యాత్రలు క్షేత్రాలు ఇవన్నీ కూడా తిరగటం అయితే వృధా అన్నమాట. మనలో ఉన్నటువంటి అంతరాత్మను చూడగలిగితే చాలన్నమాట. అంటే మనలాంటి అది గురు ఆజ్ఞ మేర చేయవలసినటువంటి పని. వాళ్ళు ఆజ్ఞాపించారు అంటే అది ఆటోమేటిక్గా మనకి జరిగేటువంటి సంభవం ఉంటుంది. అలా కాకుండా మనకై మనం నిర్ణయాలు తీసుకుంటే 20కి చెడిపోతామన్నమాట. అటు యాత్రలు తీర్థాలు క్షేత్రాలు వేస్ట్ అనుకుంటాము,
ఇటు మనకి మనం అలా ఏదో స్వయం కృషి చేద్దాము అనుకుంటే అవన్నీ అయ్యేవి కావు. గురువు ఆజ్ఞ, గురు కృప, గురువు యొక్క ఆనతి మేరనే అలాంటి నిర్ణయాలు మనం తీసుకోవాలి తప్ప మనకై మనం తీసుకోకూడదు. గురు కృపయే సర్వము సిద్ధింపచేయగలదు అన్నట్లుగా. శ్రీ స్వామి సలహాపై వామనబువ చాలా కాలం మక్కల్కోటలోనే ఉండి తీవ్రమైన ధ్యానము, జపము, ఆధ్యాత్మిక సాధన చేసినాడు. పిమ్మట శ్రీ స్వామివారి అనుమతి తీసుకుని అక్కల్కోట నుండి వెళ్ళినాడు. 1876లో వామనబువ ఆరోగ్యం క్షీణించినది. ఎన్నో వ్యాధులు బాధలు కలిగినవి. అవి భరించలేక తనను రోగ విముక్తిని చేయమని ప్రార్థిస్తూ శ్రీ స్వామికి లేఖ వ్రాసి పంపినాడు. చూసారా, భగవంతుడి సాహచర్యం, సద్గురుని సాహచర్యం సాక్షాత్తు ఉన్నా కూడా మరి ఎందుకు ఆయన అనారోగ్యాలతో బాధపడుతున్నారు? అది కర్మ 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 సూత్రం అనేది మిక్కిలి సూక్ష్మమైనది అనే అంశం ఇక్కడ మనం తెలుసుకోవాలి. శ్రీ స్వామి నుండి ఏ విధమైన సందేశం రాలేదు. తన ఆరోగ్యంలో కించిత్తైనా మెరుగు కనిపించలేదు. ఇహ తట్టుకోలేక ఆత్మహత్య ఒక్కటే శరణ్యమని నిశ్చయించుకుని సురసాగర్ అనే చెరువులో దూకటానికి వెళ్ళినాడు. అతను చెరువులో దూకుతూ ఉండగా హఠాత్తుగా శ్రీ స్వామి ప్రత్యక్షమై అతనిని చెయ్యి పట్టుకుని ఆపి చెంపపై గట్టిగా కొట్టినారు. నీ అప్పులు తీర్చకుండా తప్పించుకుందామనుకున్నావా? క్రిందటి జన్మలో నీవు చేసుకున్న కర్మల ఫలితమే ఈ జన్మలో నీవు అనుభవిస్తున్న ఈ కష్ట సుఖాలు. క్రిందటి జన్మలో వేసుకున్న విత్తనముల పంట ఇప్పుడు కోసుకోవలేను. మహాపురుషులకు కూడా దేహ ప్రారబ్ధ కర్మలను అనుభవించక తప్పదు. అది ఆ అప్పులు తీర్చవలసిందే. ఇక్కడ అప్పులు అంటే అది ఆ కర్మఫలాలు అనుభవించకుండా వెళ్ళిపోతే మళ్ళీ అవన్నీ తీర్చుకోవడానికి మళ్ళీ ఇంకా జన్మలు ఎత్తాలి కదా, అవి ఇక్కడితో ముగించుకోవచ్చు కదా, ఎందుకట్ట తొందరపడుతున్నావు అని. ఆత్మహత్య చేసుకొనుట మహా పాపం. అందువలన పూర్వకర్మ నశించదు, నీ ఖాతాలో అలాగే ఉంటుంది. రాబోవు జన్మలో మరింత పాప ఫలితం ఎక్కువ అనుభవించవలసి ఉండును. కావున నీవు ఓర్పుతో, దైవము పట్ల విశ్వాసముతో, ఆత్మస్థైర్యముతో ఆ రోగ బాధలను అనుభవించుము. నీ జీవిత లక్ష్యం ఆత్మ సాక్షాత్కారమే గాని ఆత్మహత్య కాదు. అది వాళ్ళ జీవిత లక్ష్యం, ఆ జన్మ లక్ష్యం కొన్ని ఉంటుంది. ఆ రీత్యా భగవంతుడు కొన్ని అంశాలకి మౌనంగా ఊరుకుంటాడు. కానీ మనలాంటి వాళ్ళు ఏమనుకుంటాము, అదేమిటి భగవంతుడు వచ్చి ఎదురుకుండా కూర్చుంటున్నాడు, ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు వస్తున్నాడు, మరి వీళ్ళు ఎందుకో ఇట్లా అనుభవిస్తున్నారు అన్ని బాధలు, రోగాలు, కష్టాలు, అవైరాలు అని అనుకుంటాం. కానీ వాటిల్లో ఆంతర్యాలు వేరే ఉంటాయి. ఇప్పుడు ఏమంటున్నారు, నీ జన్మ లక్ష్యం ఆత్మ సాక్షాత్కారమే గాని ఈ రోగాలకి వాటికి భయపడిపోయి ఆత్మహత్య కాదు నాయనా అని చెప్తున్నారు. నిప్పులో వేసి పుటము పెట్టి సుత్తి దెబ్బలు కొట్టిన గాని బంగారంలోని మాలిన్యము పోయి అది కాంతివంతముగా ప్రకాశించదు. నిన్ను నీవు తెలుసుకొని జ్ఞానివై నీలో దాగియున్న చైతన్యమును దివ్యత్వముగా పరిపక్వతనందించుకుని నీవు దైవకుమారునిగా పిలువబడు అర్హత సంపాదించుకును. నీ బాధలను గురించి నాకు తెలియదనుకొంటివేమి? మానవుడు ఎదుర్కొను కష్ట నష్టములు సమ్మెట దెబ్బల వంటివి. కనుక చిత్తశుద్ధి కలిగి నీ సాధనను కొనసాగించు అని ఆశీర్వదించిరి. అప్పుడు వామనబువ శ్రీ స్వామి పాదములపై పడి కన్నీటితో ఆ పాదములు కడిగినాడు. శ్రీ స్వామి వామనబువ వద్ద నుండి అదృశ్యమైరి. వారి వాక్కులు వామనబువాకు ఎంతో ధైర్యమును, ఉత్సాహమును, ఆనందమును కలిగించినవి. అతను తిరిగి ఇంటికి వెళ్ళినాడు. క్రమముగా అతని ఆరోగ్యం మెరుగై పూర్తిగా రోగ విముక్తుడైనాడు. అప్పుడు శ్రీ స్వామికి తన కృతజ్ఞతలు తెలుపుకొనుటకై అక్కల్కోట వెళ్ళినాడు. అది ఎందుకు మరి మళ్ళీ రోగాలు తగ్గించారు అనంటే, ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకునేటంత స్థాయికి వెళ్ళిపోయారు ఆ బాధలు భరించలేక. అందుకని అది అక్కడేమిటి అంటే గురుకృప, ఇక్కడ గురుకృప పనిచేసింది. ఏమిటంటే
ముందర అతని రోగాలవి తగ్గిస్తే గాని, అవన్నీ నశింపచేస్తే గాని అతను ఆత్మసాక్షాత్కారానికి ఏకాగ్రం అవ్వలేడు అనేటువంటిది సద్గురువు కూడా గ్రహించారు. ఇక్కడ స్వామి సమర్థులు కూడా గ్రహించేసి అక్కడ అతని రాతలో అలా ఉన్నప్పటికీ, ఇప్పుడు సద్గురువు చెప్పినట్లు నాకు అప్పగించిన ప్రతి పైసకి నేను లెక్క చెప్పుకోవాలి అన్నట్లుగా, ఇక్కడ ఈ వామన్ బువా గారి రీత్యా తన స్వంత ఇదిగా అక్కడ ఆయన కర్మని నశింపచేసి మంచి మార్గానికి ఆత్మసాక్షాత్కార దిశగా సద్గురువు ఉపకరించారు అని. ఇప్పుడు వామన బువ పుటము పెట్టిన మేలిమి బంగారము వలె పరిపక్వత నొందిన మహాజ్ఞాని, తన శారీరక బాధలనే కాక ఆత్మ ప్రక్షాళనం కూడా చేసి శ్రీ స్వామిని దర్శించి సేవించి తరించినాడు. వామనబువ చక్కటి కవి. శ్రీ స్వామి లీలలను మహిమలను అనేకం స్వయంగా రచించినవాడు. గణేష్ అనే అంధబాలునకు శ్రీ స్వామి నేత్ర ప్రదానం చేయడం, ఆ బాలుడు బ్రాహ్మణ పండితుల ప్రశ్నలు వానికి సమాధానములు శ్రీ స్వామి అనుగ్రహముతో చెప్పిన వింతైన సందర్భములో వామనబువ చటనే ఉన్నాడు. అంతేకాక రాధా అను వేశ్య శ్రీ స్వామిని పరీక్షించుటకై వచ్చిన ఘట్టములో వీరు అచ్చటనే ఉన్నారు. తోటి మహాత్ములతోనూ భక్తులతోనూ సంప్రదించి వారి వారి అనుభవములను తెలుసుకొని శ్రీ స్వామి వారి అనుగ్రహంతో మరాఠీలో శ్రీ స్వామి సమర్థుల చరిత్రను శ్రీ గురు లీలామృతం అను పేర 56 అధ్యాయముల గ్రంథమును రచించెను. ఈ గ్రంథమును వేలాది భక్తులు నిత్యపారాయణ చేయుచున్నారు. ఈ విధముగా శ్రీ వామన్ బువ శ్రీ స్వామి సేవయే కాక భక్తులకు కూడా ఘనమైన మేలు చేసినారు. వామన బువ శేష జీవితమంతయు ధ్యానములో గడిపి తుదకు ఆత్మ సాక్షాత్కారమును పొందినారు. భక్తులందరూ ఆయనను బ్రహ్మనిష్ఠ వామన బువ బ్రహ్మచారి అని పిలిచెదరు. శ్రీ స్వామి సమర్థులు స్వయముగా తీర్చిదిద్దిన మహాపురుషుడు శ్రీ వామన బువ. ఈయన 1901లో సమాధి చెందినారు అని నిత్యానంద యోగి తెలిపి మిగిలిన లీలలను చెప్పసాగినాడు. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయ మాం. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 46వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శుభం భూయాత్.